తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్. ఇటీవల తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రవీంద్రబాబు తాజాగా ట్రాఫిక్ మీద దృష్టి సారించారు. ఇందులో భాగంగా 2 టౌన్ పరిధిలోని మెడికల్ షాపుల వీధిలో షాపుల ముందు ఆక్రమించినటువంటి పలు ఆక్రమణలు దగ్గరుండి మరీ తొలగించారు. అదేవిధంగా గాంధీ చౌక్ ప్రాంతంలో కూడా స్టెప్ బై స్టెప్ షాపుల ముందు ఉన్నటువంటి ఆక్రమణలు తొలగిస్తామని ప్రజలు, వ్యాపారులు అర్థం చేసుకుని సహకరించాలని సిఐ రవీంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా వినోద భారత్తో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారో మీరు వినండి. అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ భాగంగా తెనాలి 2 టౌన్ పరిధిలో అన్ని యొక్క రోడ్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ గాంధీ చౌక్ మెయిన్ రోడ్లో కానీ, ఫార్మసీ రోడ్లో కానీ పూర్తిగా తిరగడం జరుగుతుంది. అన్ని షాపులు చాలామంది తన షాపులో వస్తువులు మొన్న చెప్పిన విధంగానే మరలా ముందు పెట్టున్నారు. వాళ్ళన్నింటి మరలా చెప్పి దగ్గరుండి లోపల పెట్టడం జరిగింది. అదేవిధంగా తోపుడు బండ్లకు కూడా ఈ రోడ్లో, మెయిన్ రోడ్లో లేకుండా మార్కెట్ రోడ్లో పంపించే విధంగా చేస్తున్నాం. ఫార్మసీ రోడ్లో కూడా ఆ షాపు యజమానులకి చెప్తున్నాం, ఆ ఉన్నదే చిన్న రోడ్డు, దాంట్లో అటు బైకులు ఇటు బైకులు పెట్టేసి రోడ్డు పూర్తిగా జామ్ చేస్తున్నారు. అట్లా ట్రాఫిక్ ఆ వెహికల్స్ కూడా పెట్టకుండా షాప్ యజమానులు కూడా తీసుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. వాహనదారులకు కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పార్కింగ్ పెట్టే ప్లేస్లో పెట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్కింగ్ ప్లేస్ పెట్టుకోమని చెబుతున్నాం. అట్లా చాలా వెహికల్ కూడా పెట్టకుండా రోడ్డుకి అడ్డం పెట్టడం వల్ల ఆ రోడ్డుని వచ్చే ప్రయాణికులు, రాకపోకలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద ఎంబీ యాక్ట్ చలాన్ విధిస్తున్నాం. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు కానీ, వాహనదారులు, యజమానులు ఈ ట్రాఫిక్ సమస్యని నియంత్రించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే దీన్ని వర్కౌట్ అవుతుంది. లేకపోతే రోజు రోజుకి పెరిగిపోయిన ట్రాఫిక్ని మనం చాలా కష్టమవుతుంది. కాబట్టి అందరూ సహకరించండి, కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ని జీరో ట్రాఫికింగ్గా మనం చేద్దామని తెలుపుకుంటున్నా. అదేవిధంగా ప్రకాష్ రోడ్డు కూడా చాలా ట్రాఫిక్ ఇబ్బంది కలుగజేస్తుంది, ఆడు కూడా క్లియర్ చేస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు నాది బాధ్యత అనుకుంటే కానీ ఇది అవ్వదు. అదేవిధంగా ఈ బజ్జీ కొట్లోళ్ళకు కూడా బజ్జీ బండ్లు వేసుకోవడం, దాని ముందు ఆయిల్తో పెట్టుకొని అక్కడ చేస్తున్నారు. ఆ రోడ్డు మొత్తం పూర్తి ఆగిపోయడం వల్ల బైకులు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరు గమనించి దయచేసి సహకరించి ట్రాఫిక్ పూర్తిగా చేయవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.